ఉమెన్ మెంటల్ హెల్త్ ఆడవారిలో వచ్చే మానసిక సమస్యలకు కానీ లేదంటే సమస్యలకు పక్కన పెట్టేస్తే రెగ్యులర్గా చిన్న చిన్న మూడ్ స్వింగ్స్ వస్తాయి. ముఖ్యంగా మన సొసైటీలో ఏం చెప్తుంటారంటే ఆ పౌర్ణమి వచ్చింది మా ఆవిడ ఇంకా స్టార్ట్ చేస్తుంది చిరాకు పడడం కోపడడం అని అంటూ ఉంటారు. అలాంటివి ఏమన్నా నిజంగా ఉంటాయా, అవి దేనికి సంబంధం అనేది తెలుసుకుందాం. ఎలా అంటే మన మెన్స్ట్రువల్ సైకిల్స్లో రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్లో 4 ఫేజెస్ ఉంటాయి. దాంట్లో డే 1 నుండి డే 5కి తీసుకుంటే మెన్స్ట్రువల్ ఫేజ్ అంటాం, అంటే బ్లీడింగ్ అయ్యే టైం. ఈ టైంలో మన బాడీలో హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ తక్కువ మోతాదులో ఉండటం వలన ఆడవారికి ఎనర్జీ లేనట్టుగా, ఓపిక లేదు, ఎక్కువగా నీరసం రావటం, చికాగ్గా ఉండడం అనేది జరుగుతుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే రెస్ట్ తీసుకోవటం. ఆ టైంలో హెవీ వర్క్స్ అవి చేయకుండా, పెద్ద పెద్ద టాస్కులు చేయకుండా రెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత డే 6 నుండి డే 11 వరకు ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది పెరగటం స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా పెరుగుతుంటుంది. సో అది పెరుగుతున్నప్పుడు ఆడవారికి ఏమవుతుందంటే కొంచెం ఎనర్జీ పెరుగుతున్నట్టు, ఫోకస్ పెరుగుతున్నట్టు, క్రియేటివ్గా ఆలోచించటం, కొత్త కొత్త టాస్కులు చేయడానికి మైండ్ అనేది షార్ప్గా పనిచేసి మూడ్ అనేది ఎలివేట్ అయ్యి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు డూ సమ్ న్యూ క్రియేటివ్ ఐడియాస్ అండ్ సమ్ టాస్క్. అలానే డే 12 నుండి డే 16 వరకు ఓవలేషన్ ఫేజ్ అంటాం. దీంట్లో మనకి ఓవలేషన్ అనేది ఒకరోజే జరుగుతుంది, కానీ ఆ టైంలో ఈస్ట్రోజన్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. అది కొన్నాళ్ళు మెయింటైన్ అవుతుంది. దానివల్ల ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అనిపించటం, మూడ్ అనేది బాగా ఎక్కువగా ఎలివేట్ అవ్వటం, ముఖ్యంగా సోషలైజింగ్ కానీ, నలుగురితో మాట్లాడడం, బయటికి వెళ్ళటం, వాళ్ళు రెడీ అవ్వటము, ఇలాంటివన్నీ ఎక్కువగా బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది. సో సోషల్గా ఉన్న టాస్క్ చేయటం, కొత్త పీపుల్తో మనం బయటికి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వటం కానీ, ఎక్కువగా హెవీ వర్క్ చేయటం కానీ ఈ టైంలో బాగా చేయగలరు. అలాగే డే 17 నుండి డే 28 వరకు దీన్ని లుటియల్ ఫేజ్ అంటాం. ఈ టైంలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కొంచెం పీక్ అవుతుంటుంది. దీని వలన కొంతమంది ఆడవారికి చిన్న చిన్న మూడ్ స్వింగ్స్ రావటం, చిన్న చిన్న విషయాలకి చిరాకు అనేది ఎక్కువగా అనిపించటం జరుగుతుంటాయి, మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే వరకు. సో ఈ టైంలో ముఖ్యంగా అందరూ గమనించేది ఇదే, చిరాకు అయిపోతున్నారు, కోపం అయిపోతున్నారు, మా ఆవిడ ఇంకా ఎక్కువగా కదిలించకూడదు, ఇవన్నీ కదిలించామంటే ఇంక రచ్చ చేస్తుందని కూడా అంటూ ఉంటారు. దీన్ని మన తెలుగు వాళ్ళు ఏంటంటే పౌర్ణమను అమావాస్యను కలుపుతుంటారు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ తక్కువగా ఉండటం వలన, లేకపోతే అప్ అండ్ డౌన్ అవుతూ ఉండడం వల్ల ఈ మూడ్ స్వింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి మూడ్ స్వింగ్స్ని ప్రివెంట్ చేయడానికి హెల్తీ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వలన, యాడిక్వేట్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ని, మూడ్ స్వింగ్స్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం 28 డేస్ సైకిల్ చెప్పుకున్నాం. కొంతమందికి అది 35 డేస్కి సైకిల్ రావచ్చు, కొంతమందికి 26 డేస్ సైకిల్ రావచ్చు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉండొచ్చు. దాన్ని బట్టి వాళ్ళ మూడ్ స్వింగ్స్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా మారుతూ ఉంటాయి. అది బట్టి వాళ్ళు అసెస్ చేసుకుంటూ వాళ్ళు చేసే టాస్క్ని, వాళ్ళ రొటీన్ని దాన్ని తగ్గట్టుగా మలుచుకుంటుంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం కాపాడుకోగలం.